హాయ్ అండి, నాకు తెలిసి విత్ మీ అంజలిలో ఈరోజు నా స్పెషల్ గెస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు ఫ్రమ్ గుంటూరు. ఆయన వీడియోస్లో కూడా నేను డాక్టర్ ప్రశాంత్ ఫ్రమ్ గుంటూరు అని చెప్తారు. ఆ చెప్పే విధానం నిజంగా చూసే జనాల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆయన వృత్తిరీత్యా ఆర్థోపెడిక్ సర్జన్ అయినప్పటికీ సినిమాల మీద ఉన్న ప్యాషన్ అనండి, సినిమాల మీద ఉన్న ఇష్టం, దాని మీద ఉన్న ప్రేమతోటి ఆయన కొన్ని సినిమాల్లో ఉన్న ఫైట్స్ కానీ కొన్ని సాంగ్స్ కానీ ఆయన తరహాలో ఆయనకి నచ్చినట్టుగా జనాల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా చక్కటి కవర్స్ చేశారు. కొన్ని స్టంట్ సీన్స్ కూడా చేశారు, నేను చూశాను. బట్ ఐ ఫెల్ట్ రియల్లీ చాలా సర్ప్రైజ్ అనిపించింది. అంటే ఇంతకుముందు ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు ఆ ఒక్క ప్రొఫెషన్తోనే నా ఇష్టానికి లేదా నాకంటూ ఒక హాబీ ఉంది, హాబీని లేదంటే నా మనసుకు నచ్చిన పని నేను చేయలేకపోతున్నాను ఇంతకుముందు చాలా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మారిన రోజుల ప్రకారమేమో ఐ థింక్ మన ప్రొఫెషన్తో పాటు మన మనసుకు నచ్చిన పనిలో కూడా మనం ముందుకెళ్ళాలి అనేది కొత్తగా ఇది యాప్ చేసుకున్నారేమో జనాలు అనిపిస్తుంది. ముందైతే డాక్టర్ గారికి, ప్రశాంత్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సో నైస్ టు సీ యూ రియలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ నాకు మీ వీడియోస్ నేను ఫాలో అవుతూ ఉంటాను. అసలు ఎందుకు అనిపించింది మీకు ఇలాగా? ఫస్ట్ దీని గురించి చెప్పుకుందాం ప్లీజ్. ఫస్ట్ మీ వీడియోస్ గురించి మాట్లాడదాం. ఓకే అండి. ఓకే, మీరు అన్నట్టు నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని. డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్లో ఎంత బిజీగా ఉంటారో మీకు తెలియదు కాదు. అయితే మీరు నా ఇన్నర్ ఫీలింగ్స్కి ఒకవేళ మీరు అడిగినట్టు నేను ఆలోచిస్తే కనుక నాలో ఒక ప్యాషన్ అండి ఈ నటన పట్ల. చాలామంది డాక్టర్ అవబోయే యాక్టర్ అంటారు చూశారు, ఆ టైప్లో నేను బహుశా యాక్టర్ అవబోయి డాక్టర్ని అయ్యానా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే అంత ప్యాషన్ అనమాట యాక్షన్ అంటే. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఏమో ఎంఎస్ చేసిన తర్వాత ఆర్థోపెడిక్స్లో బిజీగా ఉండడం వలన దాన్ని సప్రెస్ చేసేసాను అనమాట. బట్ లోపల మాత్రం ఎప్పుడు అవకాశం దొరికినా బయటకు వస్తుంది. అవును, ఆ సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా లీడ్ రోల్లో కనిపించాలన్నంత ప్యాషన్ అన్నమాట. అందుకనే నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను ఖాళీ సమయంలో, ఏంటి నాకు ఎందుకు ఉంది ఇది ఇంత ప్యాషన్ అంటే, నాకు నా లోపల ఉన్నవాడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక యాక్టరు ఉన్న ఒకే ఒక లైఫ్లో అనేక అవతారాలు ఎత్తచ్చు. అవును. అందుకని మీరు చూస్తుంటారు పోలీసు, లాయరు ఇలా కనిపిస్తూ ఉంటారు. మాఫియా కూడా చేసే కేజీఎఫ్ సాంగ్. సో ఒక్క లైఫ్లో సిన్సియర్గా 3 గంటలు కూడా తెర మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు యాక్టర్స్ అందరూ కూడా ఒక డాక్టర్గా చేయడం చూస్తున్నాం, ఒక లాయర్గా చేయడం చూస్తున్నాం, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్లా చేస్తున్నాం. చేయడమే కాకుండా వాళ్ళ దానిలో అసలు యాక్చువల్గా రియల్ లైఫ్లో వాళ్ళు పోలీసా, ఆఫీసరా, లేకపోతే లాయరా అన్నట్టు కనిపిస్తూ ఉంటారు. సో మేబీ నాకు డాక్టర్నైనా సరే ఓ పోలీస్ ఆఫీసర్గా నేను చూసుకోవాలి నన్ను నేను, లేదా లాయర్లా చూసుకోవాలి అంటే ఒకే ఒక అవకాశం ఉన్న ప్లాట్ఫామ్ ఏంటంటే సినిమా మీడియా. సో మేబీ అదండి. అలాగే చిన్నప్పుడు మనం ఒక పర్సనాలిటీని, ఒక మనిషిని అట్రాక్ట్ అవుతున్నామంటే వారి పట్ల వాళ్ళ చేసే క్యారెక్టరే కదా. సో మంచిగా హీరో ఉంటాడు, మంచి రోల్స్లో హీరోయిన్ని కాపాడినట్టో లేకపోతే విలన్స్తో యుద్ధం చేసినట్టు, ఫైట్ చేసినట్టో, ఇవన్నీ చూడగా చిన్నప్పుడే చిన్న ఇది పడింది నాకు బీజం. సో వై కాంట్ ఐ వాళ్ళు చేసినప్పుడు నేను మాత్రం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతో సరే ఇప్పుడు నాకు ఈ ప్రొఫెషన్లో ఉండి ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి, రోల్ ఇవ్వండి నేను అడగలేను, ఆ అవకాశం కూడా ఉండదు, తర్వాత ఏమో టైం కూడా ఉండదు. సో నేను అనుకున్న దానివల్లనే మీరు అడిగారు కదా, ఫైట్స్లో కనిపిస్తున్నారు, తర్వాత మీరేమో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు అన్నారు. సో నాకుగా నేను టెక్నికల్లీ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు గుంటూరులోనే. సో వాళ్ళతో
ఎప్పుడన్నా నేను నా డిజైర్ ఈ డ్రీమ్ బయట పెట్టగానే వాళ్ళంతా రెడీ అవుతారు. సో సరే, ఈ ముఖంగా మీ బదులు నేనే అడుగుతున్నాను ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ని. మా డాక్టర్ ప్రశాంత్ గారికి ఆయనకున్న ఆ ప్యాషనెట్ దీనికి టేస్ట్కి ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చేయండి. హీఈస్ లుకింగ్ సో గుడ్. యాక్చువల్లీ మీరు చాలా మంచి పాత్రలకు సూట్ అవుతారండి. ఒక హ్యాండ్సమ్ విలన్ లేదా ఒక హ్యాండ్సమ్ సైకో ఇలాంటి క్యారెక్టర్స్ మీకు చాలా బాగా సూట్ అవుతాయి డెఫినెట్లీ. సో డాక్టర్ ప్రశాంత్ గారికి సినిమా ఇండస్ట్రీలో అటు ఏపీలోనే అటు తెలంగాణలో మంచి ఆపర్చునిటీస్ రావాలని మీరందరూ ఆయనకి అవకాశం ఇవ్వాలని ఈ ముఖంగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ. అంజలి గారు సార్, నా తరపున ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నారు చూసారు, దానికి నేను మాటలు లేవండి. అయ్యో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇప్పుడు ఒకసారి మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడైంది, మీ ఫ్యామిలీ గురించి మాకు. యా, నేను అంటే పుట్టడం మాత్రం వెస్ట్ గోదావరి అండి. అక్కడ 7th క్లాస్ వరకు ఉన్నాను. ఓకే. ఆ తర్వాత అంతా వైజాగ్ ఎంబీబీఎస్ అయిపోయేంత వరకు కూడా. సో మా పేరెంట్స్, మా ఎల్డర్ బ్రదర్ రత్నం గారని వైజాగ్లో ఉంటారు. నన్ను అక్కడికి పంపిస్తే కాస్త మెడికల్ ప్రొఫెషన్లోనో ఇంజనీరింగ్ ప్రొఫెషన్లోనో జాయిన్ అవుతానని నేను నమ్మకంతో, ఎందుకంటే మా అన్నయ్య అంటే మాకు కొంచెం ఏజ్ గ్యాప్, పెద్ద ఆయన ఈజ్ లైక్ గాడ్ ఫాదర్ అనమాట. నేను ఇప్పుడు ఇలాగ ఉన్నానంటే డాక్టర్గా కానీ ఏదైనా సరే అంటే మంచి అన్నీ ఆయనకే. సో ఏమాత్రం నాలో మంచి ఉంటే అది కేవలం మా అన్నయ్య వలన వచ్చిందనమాట. ఈజ్ లైక్ గాడ్ ఫాదర్. ఆయన మీరు నమ్మితే నమ్మకపోవచ్చు బహుశా, కాఫీ కానీ టీ కానీ అలవాటు ఉండదు, సినిమాలు చూడరు. ఓ, మీకు క్వైట్ ఆపోజిట్ అయితే. అవును, నేనంటే ఆపోజిట్ తర్వాత తయారై ఉంటాను. అన్న ఇలా ఉన్నారు కనుక నాలో ఉన్న ఆ ఇంట్రెస్ట్లన్నీ సప్రెస్ చేసుకున్నాను కనుక ఇప్పుడు మీరన్నది కరెక్టే, ఆపోజిట్ తయారై ఉంటాను. సో ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎంబీబీఎస్ చదివేంత వరకు కూడా నేను కూడా బయటికి వెళ్ళి సినిమా చూడడం కానీ, ఆయన ఉండగా హోటల్కి వెళ్ళడం కానీ చేయలేను. అని వెళ్ళొద్దు అని చెప్పరు, బట్ ఆయన మౌనంగా ఉంటారు. ఆయన యాటిట్యూడ్ దాన్ని బట్టి నేనే ఆటోమేటిక్గా చేయలేదు. సో అవకాశం దొరికినప్పుడు మాత్రం సినిమాలు నాకున్న ఒకే ఒక పిచ్చి. సినిమాలు నాకు గుర్తున్నంత వరకు అప్పుడప్పుడైతే రోజుకి 2 చూసినట్టున్నాను వెకేషన్లో. సో అలా చూస్తూనే ఉండేవాడిని, అన్నయ్యకి తెలియకుండా. తెలిసినా ఆయన ఏం అండు పాపం, కానీ అదొక ఆయన అంటే భయం అని చెప్పలేను కానీ భక్తి, ఆయన యాటిట్యూడ్ని బట్టి. సో అదే అండి. అంటే ఆర్థోపెడిక్స్, పర్టికులర్గా ఆర్థోపెడిక్స్ తీసుకోవడానికి రీజన్ ఏదైనా ఉందా అండి? యాక్చువల్గా జనరల్ సర్జరీ అంటే, ఎంఎస్ జనరల్ సర్జరీ అంటే ఇష్టం ఉండేది. బట్ ఈ ఆర్థోపెడిక్స్ తీసుకోవడానికి మీరు అడిగిన కారణం ఏంటంటే, నా వైఫ్ ఏమో ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్, ఓకే, నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్. అయితే ఆర్థోపెడిక్ సీటు నా వైఫ్ నేటివ్ ప్లేస్ గుంటూరులో వచ్చింది. ఓకే. సో న్యాచురల్లీ జనరల్ సర్జరీ ఇంట్రెస్ట్ ఉన్నా వైజాగ్లో వచ్చినా, బట్ నేను మీకు తెలియదు ఏముంది అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? లేదండి. ఏమో ముందే తన మేడం అక్కడ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళారేమో. మ్యారేజ్ తర్వాత మరి తప్పదు కదా. అచ్చా, ఓకే. సో అక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్లో ఆర్థోపెడిక్స్ తీసుకుని అక్కడే కంటిన్యూ అయిపోయాను సర్వీస్లో కూడాను. అదండి. నైస్ సార్. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే కొంతమంది ఎస్పెషలీ డాక్టర్స్లో చాలామంది ఇప్పుడు వాళ్ళ మనసుకు నచ్చిన ఏమంటారు ఆ ప్యాషన్ని ఇప్పుడు ఇలా బయటకు వస్తుంది. ఇప్పుడు డాక్టర్ హరి గారు కూడా, అవునండి, ఆయన ఎంత పిచ్చ అంటే నాకు మీలాంటి వాళ్ళు ఎక్కువ నాకు కనపడుతున్నారు ఈ మధ్య. ఇంతకుముందు ఈ సెగ్మెంట్లో చేసిన ఇంటర్వ్యూస్ లేవు యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వృత్తి ప్రవృత్తిని కూడా వాళ్ళు చక్కగా డెవలప్ చేసుకోవడానికి ఫాస్ట్గా వెళ్ళిపోతున్న ఈ జనరేషన్ చూసి మేము ఆ మాత్రం కూడా రియాక్ట్ అయిపోతే ఎలా మేడం? వాళ్ళే మా మోటివేషన్. నిజం. సార్, యాజ్ ఎ సర్జన్గా మీరు మీ ప్రొఫెషన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఎన్నాళ్ళు అయి ఉంటుంది మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి? దాదాపుగా 20 years పైనేనండి. 20 years పైనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి. సో ప్రాక్టీస్లో సర్జరీస్, పేషెంట్ చూడడం, టీచింగ్లో కూడా ఉండేవాడిని. చాలామంది స్టూడెంట్స్ నన్ను ఫ్రెండ్గా తీసుకుంటారు. వాళ్ళు అంటే వాళ్ళ కాలేజ్ డేస్లో కూడా వాళ్ళతో పాటుగా స్కిట్స్ డైరెక్ట్ చేయడం కానీ
చేయడం కానీ వాళ్ళ భుజాల మీద ఎత్తుకుని స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోతూ ఉంటే మిగతా ఫ్యాకల్టీ లిటరల్లీ ఆ స్టెప్స్ దగ్గర ఆపేసేవాళ్ళు. డాక్టర్ ప్రశాంత్ స్టేజ్ ఎక్కుతున్నాడంటే ఇంకా ఆ రోజు ఫ్యాకల్టీ 4-5 వచ్చేసి అడ్డుగా ఉంటారనమాట. స్టూడెంట్స్ మాత్రం ఎటో గట్టుగా నన్ను భుజాల మీద మోసుకుని స్టేజ్ మీద ఎక్కించేస్తారు. వాళ్ళకంత క్లోజ్గా ఉంటాను, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు. నవేడేస్ వాళ్ళు దే ఆర్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీబడి, దో దే ఆర్ డాక్టర్స్. వాళ్ళ స్కిల్స్ నిజంగా. సో అటువంటి ఒక టీమ్ని దగ్గరగా క్లోజ్ అవుతుంటాం. సో చాలా బ్యాచెస్ నాకు వెరీ క్లోజ్గా అయ్యారనమాట. వాళ్ళంతా ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు ఉంటారు, ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. నేను చేసినవన్నీ పంపుతూ ఉంటాను నా స్టూడెంట్స్కి. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, సార్ మేము కూడా ఉండలేకపోతున్నాం ఇలాగా. సో నాలో నిజంగానే ప్యాషన్ ఉందన్నమాట అని నాకు ఆలోచన ఇచ్చే మా యంగ్ పీపుల్ రియల్లీ ఐ లైక్ దెమ్, ఐ లవ్ దెమ్. ఫస్ట్ మీరు చేసిన సర్జరీ గుర్తుందా సార్ మీకు? గుర్తుందా అంటే అది అంత గుర్తుపెట్టుకునే ఇది ఉండదు ఈ 20 years జర్నీలో. ఎందుకంటే అన్ని సర్జరీలు ఉంటాయి కదా. ఇది స్పెసిఫిక్గా ఒకవేళ మీరు అన్నట్టు టోటల్ నీ రీప్లేస్మెంటు, టోటల్ హిప్ రీప్లేస్మెంట్, అటువంటి మేజర్ సర్జరీస్ అయితే కనుక అలా అనుకోవచ్చు. బట్ జనరల్ ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నీ కూడా ఫ్రాక్చర్స్, వాటి ఫిక్సేషన్స్, ఇవన్నీ రొటీన్గా చేస్తుంటాం కదా. కరెక్ట్. పోనీ ఇది చెప్పండి, అలా అయితే ఇప్పటివరకు మీరు చేసిన సర్జరీస్లో విచ్ ఈస్ మోస్ట్ క్రిటికల్ సర్జరీ? నేను ఇన్ఫ్యాక్ట్ గుంటూరు మెడికల్ కాలేజీలో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే మోకాళ్ళ మార్పిడి అది నేనే, డాక్టర్ ప్రశాంత్ ఫస్ట్ చేసింది గుంటూరులో. పేపర్లో కూడా అది వచ్చింది. ఓకే. సో ఆ తర్వాత అంతా స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకే. నవేడేస్ అది ఎక్కడైనా చేస్తున్నారు, బట్ ఆ ఇన్స్టిట్యూట్స్లో ఫార్చునేట్లీ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ టీకేఆర్ ఇన్ గుంటూరు మెడికల్ కాలేజ్. దట్స్ గ్రేట్. అంతే కదా. ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇప్పుడు ఆర్థోస్కోప్ ఒకనొకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఫస్ట్ చేసిన సర్జరీ అని చెప్పుకుంటారు. సో అలాగే నీ రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు అంటే ప్రతి హాస్పిటల్లోనూ దొరికిపోతుంది, ప్రతి చోట అందరూ చేస్తున్నారు కానీ బట్ ఇనీషియల్గా ఓల్డెన్ డేస్లో జనరల్ ఆర్థోపెడిక్స్ ఉండేది. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ చేసేవారు, ఎంఎస్ ఆర్థో. నవేడేస్ మీరన్నట్టు ఆర్థోప్లాస్టీ అని, ఆర్థ్రోస్కోపీ అని, స్పైన్ అని, ఇలా డిఫరెంట్ స్పెషాలిటీస్ వచ్చినాయి. సో ఆ ఆలోచనతో మీరు అడిగి ఉంటారు. అయితే మీరు అడిగిందని కూడా లక్కీగా నాకు ఇప్పుడు తట్టింది. నాకు ఏంటంటే టీకేఆర్ టోటల్ నీ రీప్లేస్మెంట్ నేనే ఫస్ట్ చేశాను. అది పేపర్లోని వాటిలో వచ్చిందనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ దెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ మై కొలీగ్స్. రియలీ సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్ for giving me this opportunity.